ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబరు 6వ తేదీ ఉదయకాలమున ఇటు రీతిగా డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ పరిచర్య ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాము అని మీరు తెలియజేస్తున్న స్పందనని బట్టే ప్రభువుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్న 9 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ములుగు మండలంలో ఉన్న 15 గ్రామాల ప్రజల కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఈ ములుగు మండలంలో ఉన్న 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ములుగు మండలంలో ఉన్న 15 గ్రామాల ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదుల్ని మీరు దర్శించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. కృపగలిగిన దేవ, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకులను, సువార్థికులను మీరు దీవించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 14వ అధ్యాయము. దయచేసి 2వ మాట నుండి 6వ మాట వరకు నేను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అప్పుడు జలోదర రోగము కలిగిన యొక్కడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను, పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయేది. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ లూకాసు వార్త 14వ అధ్యాయం మొదటి మాటలో విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి అని వాక్యాన్ని నిన్నటి దినాన డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం ధ్యానిస్తూ వచ్చాం. అక్కడ జలోదర రోగము కలిగిన యొక్కడు యేసు ప్రభు ఎదుట ఉండినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభులు వారు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను, పరిసయ్యులను అడగగా వారు ఊరుకున్నారు అని వాక్యం సెలవిస్తుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, అలా యేసు ప్రభుల వారు
వారిని అడగడానికి గల కారణం ఏంటంటే వారి హృదయంలో ఉన్న ఆలోచనలు వేరు గనక, వారి హృదయంలో ఉన్న తలంపులు వేరు గనక. దయచేసి గమనించండి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, ఎవరిని? జలోదర రోగము కలిగిన వ్యక్తిని యేసు ప్రభుల వారు చేరదీశారని, స్వస్థపరిచారని పిమ్మట ఆ వ్యక్తిని పంపివేసిన పిమ్మట అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులతో యేసు ప్రభుల వారు అడుగుతున్నారు, మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడవేసిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయరా అని యేసు ప్రభుల వారు అడుగుతూ ఉన్నారు. ఆ మాటకి కూడా వారు ఏమీ ఉత్తరము చెప్పలేకపోయారని వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ వాక్యము మనకెంతో పాఠాన్ని నేర్పుతూ ఉంది. నన్ను క్షమించండి, మనము చాలామంది అన్యులను సంపాదించలేకపోతూ ఉన్నాం. ఈరోజు అన్యులు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రేమను రుచి చూడకపోవడానికి గల కారణం ఎవరంటే మనమే. ప్రభువును నమ్ముకున్నామని ఫంక్షన్లకు వెళ్ళటం మానేస్తున్నాం, ప్రభువుని నమ్మామని పెళ్ళిళ్ళకి వెళ్ళటం మానేస్తున్నాం, ప్రభువుని నమ్మామని వాళ్ళు ఏదో గృహప్రవేశాలు చేసుకుంటున్నారు, వెళ్ళటం మానేస్తున్నాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ఏ కార్యక్రమానికి వెళ్ళకపోతే వాళ్ళు మన కార్యక్రమానికి ఎలా వస్తారు? వాళ్ళు మన కార్యక్రమానికి వచ్చినప్పుడే కదా వారికి మనము క్రీస్తు ప్రేమను రుచి చూపించగలము. దయచేసి ఆలోచన చేయండి. కాలము మారుతూ ఉంది, పరిస్థితులు మారుతూ ఉన్నాయి, ప్రజలు మారుతూ ఉన్నారు. మనం కూడా మారి ఏ విధముగానైనా ప్రజలు రక్షింపబడుటకు మనము ప్రయాసపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. విశ్రాంతి దినమున ఆ వ్యక్తిని యేసు ప్రభుల వారు స్వస్థపరిచిన పిమ్మట పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అదే అడుగుతున్నారు. ఆయన విశ్రాంతి దినమున గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిపోయిన ఎడల మీరు దాన్ని పైకి తీయరా అని యేసు ప్రభుల వారు అడుగుతున్నారు. మన ముందు ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. ఇంకా డినామినేషన్ అని, సంఘమని, కులమని, జాతి అని మనం చెప్పుకొని ఒకవేళ క్రీస్తు ప్రేమను ప్రకటించలేని వారిగా ఉన్నామేమో. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు నాతో, మాతో, అందరితో మాట్లాడుతున్నందుకు వందనాలు దేవా. మేము ధర్మశాస్త్రోపదేశకులుగాను పరిసయ్యులలాగా వ్యర్థమైన వాటిని కనిపెడుతూ నీ ప్రేమను సమాజానికి పంచిపెట్టలేకపోతున్నామేమో. మీరు మమ్మల్ని క్షమించండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.